ఫస్ట్ వెళ్తాం కదా మనం, అందుకని ఇప్పుడు దీని మీద మనం బ్లౌజ్ పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ఎట్లా పెట్టాలి, ఈ లైన్ కొట్టాం కదా, ఈ లైన్ మీద భుజం రావాలి. అందుకే మిమ్మల్ని లైన్ కొట్టుకోండి అని చెప్పేది. ఇంకా మీకు ఖర్చు యాడ్ చేయాలి, ఇది వచ్చేస్తుంది ఖర్చు. లైన్ కొట్టుకొని దాని మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మడతుంది కదా, ఈ మడతకి సమానంగా ఈ జాకెట్ ఫోల్డింగ్ పెట్టాం కదా, ఇవి రెండు ఒకటేలా ఉండాలి, అవతలికి పెట్టకూడదు. నెక్స్ట్ లూజ్ అయిపోతుంది అలా పెడితే. ఈ రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడ కూడా సమానంగా ఇట్లా సెట్ చేసుకోండి, రెండు ఒకేది. ఇక్కడికి ఈ పైన ఖర్చుకి లైన్ పెట్టాం కదా, దాని మీద పెట్టి మీరు పదవాలి. నెక్ వచ్చేసింది, మీకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, కొంచెం ముందుకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టా అంటే పెట్టేసరికి కొంచెం ఖర్చుకి అక్కడ వెళ్ళిపోయింది. ఈ నెక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. దానికి ఇక్కడికి వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ కదా, బ్యాక్ నెక్ మళ్ళీ విడిగా. ఇప్పుడు భుజం కాడ కూడా చూడండి, భుజం ఎంత ఉంది కదా, ఇక్కడ మార్కింగ్ ఉంది, కొంచెం అవతల పెట్టుకోండి ఖర్చు. అర్థమైందా? ఇటు పక్క కొంచెం అవతలు పెట్టా, అటు పక్క పుట్టికి కొంచెం అవతలకు పెట్టా. అదేంటంటే ఖర్చు కోసం. ఇక్కడ కూడా నెక్ ఎక్కడికి ఉందో దానికి కొంచెం పైకి, ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇట్లా అంటే చెస్ట్ లూజ్ వచ్చింది కదా. ఎక్కడికి ఉంది కుట్టు, చెయ్యి కుట్టు ఎక్కడికి జాయింట్ ఉంది తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇది ఏడుగుంది అంటే ఖర్చుకి ఏడుగుంది, ఇక్కడ పెట్టాను. ఈ లూజ్ కూడా వచ్చేసింది. ఇట్లా తీసుకున్నారంటే లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది కొంచెం ఎగుడు దిగుళ్ళు ఉన్నా మీరు ఇక్కడ తీసుకున్నారంటే కొలతలు ఇక్కడ మాత్రం అంతవరకు కరెక్ట్గా తీసుకున్నారంటే, ఇక్కడ మీకు క్లాత్ పాతది కాబట్టి పెట్టేటప్పుడు మడత కుదరకపోయినా ఇంతవరకు కరెక్ట్గా తీసుకున్నారంటే నీట్గా సెట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు మామూలుగా షేప్ చేసుకోవచ్చు. జాడికి అసలు షేప్ లేదు, నేను కొంచెం లోపలికి షేప్ ఇచ్చాను. ఇది ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ మనం మార్కింగ్స్ పెట్టాం కదా, వీటిని కలపాలి. పైకి ఖర్చు వదులుకుంటాం కదా, ఆ లైన్ మీద మార్కింగ్ పెట్టాలి, కింద లైన్ మీద కాదు, స్ట్రైట్గా లైన్ పెట్టాలి. దీనికి కలిపేసి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్, ఇక్కడ కూడా ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ కలిపేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, నెక్ మార్కింగ్ లైన్ కడతా. ఇప్పుడు ఇక్కడ బాక్సెస్ రెడీ అయింది కదా, ఈ బాక్స్లో నెక్, ఈ బాక్స్లో చంకా వస్తుంది. చంక దగ్గర 1.5 ఇంచీలు, ఎంత 1.5 ఇంచీలు కరెక్ట్గా పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే 1.5 ఇంచులు అవసరం లేదు, మామూలుగా పెట్టేసేయచ్చు. ఇది మనం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ 1.5 ఇంచులు జస్ట్ ఇది రెండు ప్లేస్ చేసుకొని రౌండ్ ఇచ్చారు. ఈ తర్వాత ఖర్చు అర్థమైందా? ఇప్పుడు ఇది నెక్ కదా, పలక మేడ రౌండ్ మేడ. రౌండ్ బాగా పైకి పెట్టాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దీనికి ఒకేలా లేదు చూడండి. బ్యాక్ నెక్ కిందకు ఉంది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఒకటే మ్యాచ్ చేస్తాం, బ్యాక్ నెక్ కిందకు ఉంది కాబట్టి నెక్ డ్రా చేస్తున్నాం కానీ కట్ చేయొద్దు, ఫ్రంట్ ఒకటే కట్ చేయాలి. నెక్కులు ఇలా విడివిడిగా ఉన్నప్పుడు అన్ని పీసెస్ ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్ బ్యాక్ పీస్ డ్రా చేసుకుని అప్పుడు దానికి కట్ చేసుకోవాలి. నెక్ పక్కన పెట్టి చూడండి, నెక్ కట్ చేయట్లేదు నేను, ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. ఒకటే నెక్ కాదు కాబట్టి. అదే ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఉంటే ఒకేసారి ఈ నెక్ కూడా కట్ చేసేయచ్చు.
నెక్ది. ఎందుకు ఇక్కడ విడిగా ఓపెన్ చేసినప్పుడు రెండు మడతేసినప్పుడు ఇక్కడ నుంచి నెక్ పాయింట్ వస్తుంది, మనం లైన్ తీసుకోవడానికి టక్ పెట్టుకున్నాం అనమాట. పీసెస్ వేర్ చేసేయాలి. ఇక్కడ క్లోజ్ ఉంటే ఓపెన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వేరు వేరు అయింది కదా. ఇది ఆల్రెడీ నెక్ డ్రా చేసాం కదా, ఫ్రంట్ నెక్. ఇది ఇట్లా ఉంచి ఫ్రంట్ నెక్ డ్రా చేసేయాలి దీనిలో. ఇది బ్యాక్ పీస్ అనమాట, అర్థమైందా? దీనిలో ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా కొంచెం, ఆ డీప్ని మళ్ళీ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ చూసుకొని ఇట్లా టేప్ పెట్టి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎలా చూడాలి? ఇలా స్కేల్ పెట్టేసుకోండి. ఇది పైన ఉడ్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్ పెట్టండి. అర్థమవుతుందా? లైన్ ఇచ్చి స్ట్రైట్గా నెక్ స్ట్రైట్గా స్కేల్ పెట్టి లైన్ తీసారు కదా. ఇప్పుడు ఇదిగో భుజానికి భుజం పుట్టి దగ్గర పెట్టాలి టేపు. అర్థమవుతుందా? ఇక్కడికి పెట్టాలి.